ప్రియులరా, గడిచిన కాలంలో మనం నిర్గమకాండం 14వ అధ్యాయము 20వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను నేర్చుకోవటం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం ఏ విధంగా విషయాలను ఆకలింపు చేసుకోవాలి, కొన్ని రాయబడవు కానీ ఇవ్వబడినటువంటి కొన్ని క్లూస్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, అంతకు ముందు ఏం జరిగి ఉండొచ్చు అనేటటువంటి విషయాల్ని మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే దేవుడు కఠిన హృదయాల ద్వారా కూడా మహిమపరచబడగలడు. దేవుడు ఇశ్రాయేలీల ద్వారా మహిమ పొందుకున్నాడు, మోషే గారి ద్వారా కూడా మహిమ పొందుకున్నాడు, ఐగుప్తుల ద్వారా మహిమ పొందుకున్నాడు, ఫరో ద్వారా కూడా మహిమ పొందాడు. అయితే మరి అలా మహిమ పొందినటువంటి పరిస్థితి దేవుడికి ఓకే, కానీ మనం ఏ రీతిగా దేవుడికి మహిమ తెస్తే మనకు మేలు కలుగుతుందో, ఫలం వస్తుందో అన్న రీతిగా ఆలోచన చేసి మనం దేవుడికి మహిమ ఆపాదించే విధంగా బ్రతకాలి. ఫరో సేనలు దేవుణ్ణి మహిమకరంగా ఉన్నారు, కానీ వాళ్ళకి ఏంటి ప్రయోజనం ఏంటి? నిత్యము నష్టము, నాశనమే తప్ప. అటువంటి రీతిగా దేవుడికి మహిమ కలిగే విధంగా మనం ఉండకూడదు. ఇది మనం గ్రహించాలి. అలాగే దేవుడు అనుకుంటే ఏం చెయ్యగలడు, ఆయన నమ్మి వచ్చిన వారి కోసం చేసే పని ఏంటి, అలాగే గర్వంతో విరవేగుతున్నటువంటి వారిని దేవుడు ఏం చేయగలడు అనేటటువంటి విషయాలను కూడా మనం నేర్చుకోవటం జరిగింది. ఒకే ఈ మేఘం అనేటటువంటి దాంతో దేవుడు ఐగుప్తీయులను దూరంగా పెట్టి వారిని ఇశ్రాయేల్ని ఏమాత్రం సమీపింపనీయకుండా చేసి ఇశ్రాయేల్ మధ్య మాత్రము వెలుగును పెట్టి వారు సమస్తము చక్క చేసుకోవటానికి కృప చూపించాడని నేర్చుకోవటం జరిగింది. ఇవన్నీ యాక్చువల్లీ మీకు నేను ప్రతిసారి మోస్ట్లీ ఎక్కువగా నేనెందుకు రిపీట్ చేస్తున్నానంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రిపీట్ చేయటానికి, వాళ్ళు మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు నేను గమనించాను. అలాగని అందరూ అలాగని కాదండి, చాలా మంది చక్కగా రాసుకొని నేర్చుకొని మరుసటి దినానికి మళ్ళీ రిపీట్ చేసి మరి ప్రిపేర్ అయ్యి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం మర్చిపోకండి, ఇదంతా కేవలం మన ఆత్మీయ వికాసం కోసమే, మన ఆత్మకు ఆహారం కోసమే. ఆత్మీయమైనటువంటి దినచర్యల్లో ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు, ఒడిదుడుకులు, సమస్యలు, సవాళ్ళు ఇవన్నీ వస్తాయి. అవి ఇరుకులు, ఇబ్బందులు లాంటివి వస్తాయి. ఇటువంటి వాటన్నిటికీ ఒక పరిష్కారం ఉండే దిశగా మనం అందరం అంటాం కదా, జేబులు నిండుగా ఉంటే, అంటే జేబులు డబ్బుతో నిండుగా ఉంటే మనసు తేలికగా ఉంటుందట. అట్లాగా దేవుడి వాక్యంతో హృదయాలు నింపబడిన పరిస్థితులు అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉందని అర్థం. ఆయా అవసరతలు వచ్చినప్పుడు ఏటీఎం సెంటర్కో లేకపోతే బ్యాంక్ దగ్గరకో వెళ్ళో లేకపోతే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసో అన్ని ఇప్పుడు ఆకలైంది, తిండి కొనాలి, పైసలు కావాలి. ఇంట్లో ఏదన్నా అవసరం ఉంది, ఒక వస్తువు తెచ్చుకోవాలి, దానికి పైసలు కావాలి. పిల్లలు చదువు చదివించాలి, పైసలు కావాలి. స్థలం కొనాలి, పైసలు కావాలి. బంగారం కొనాలి, పైసలు కావాలి. ఆరోగ్యం చూపించుకోవాలి, పైసలు కావాలి. ప్రతి దానికి ద్రవ్యం అక్కర వచ్చినట్టు ఆత్మీయ జీవితపు ప్రతి అక్కరకు మన దగ్గర ఉండవలసిన ద్రవ్యం దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం అనే ద్రవ్యం అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలలో, ఈ నడిపింపులో ఎదురుతెన్నులు ఎన్నో తగులుతాయి, అవసరతలు వస్తాయి, అక్కర్లు వస్తాయి. వీటన్నిటికీ కూడా ఈ వాక్యం అనేటటువంటి విషయము, ద్రవ్యము బ్యాంకులో ఉండాలి. ఆ బ్యాంకు మన మధ్య అనే బ్యాంకు. దాంట్లో ఎప్పుడైతే ఉంటుందో ఆయా సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మనం ఎలా అయితే డబ్బుతో పరిష్కరించుకుంటామో మన దగ్గర ఉన్నటువంటి దేవుడి వాక్యాన్ని అప్లై చేసి ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాం.
అందుకే ఆ మనం 100% తప్పనిసరిగా ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ నేర్చుకున్నవన్నీ కూడా మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఎప్పుడు నాయన మర్చిపోతావేమో జాగ్రత్త, మర్చిపోతావేమో జాగ్రత్త చెప్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే బేసికల్లీ మనం ఖచ్చితంగా మర్చిపోతూ ఉంటాం. ఎస్పెషల్లీ దేవుడి విషయాల్లో ఖచ్చితంగా మర్చిపోతాం. ఎలా చెప్పగలం అనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు సినిమా పాటలు పిల్లలతో సహానండి, బాగా ఆలోచన చేయండి. పిల్లలతో సహా సినిమా పాటలు ఎవడైనా బుక్ పెట్టి పాడినట్టు మీరు చూసారా? సినిమా పాటలు ఎవరన్నా పాడేటప్పుడు పిల్లలు గాని, పెద్దలు గాని ఎవరైనా కావచ్చు. బుక్కు పెట్టి ముందు బుక్కు పట్టుకొని దాంట్లో చూస్తూ పాడినట్లు మీరు ఎప్పుడైనా చూసారా? లేదు ఎవ్వరు లేదండి. చూడలేదు కదా! ఎవ్వరు చూడలేదు. మరి దేవుడి పాట పాడేటప్పుడు ఖచ్చితంగా బుక్ చూస్తేనే పాడతాను. అంటే ఎందుకు అలాగైపోయింది పరిస్థితి? అంటే ఖచ్చితంగా వాటి మీద మనకు ఆసక్తి తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది. సినిమా పాటల మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. అందుకే దాన్ని రిపీటెడ్‌గా వింటూ ఉంటాం. ఎందుకు అది గుర్తుంటదంటే, పదే పదే ఎక్కడ చూసినా వాడు కారులో పోతున్నా ఆ పాటలే వస్తాయి. జీప్‌లో పోయినా అదే వస్తాయి. బస్సులో పోయినా అవే పెడుతూ ఉంటారు. ట్రైన్‌లలో వినపడుతూ ఉంటాయి. రోడ్ మీద పోతూ ఉంటే వినపడుతూ ఉంటాయి. ఎక్కడ చూడు వినపడుతూ ఉంటాయి. అంటే అది రిపీటెడ్‌గా మన చెవిన పడే పరిస్థితిని బట్టి అది మనకు వచ్చేస్తుంది. వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. మనలో గూడా మీరు గమనించండి. చుట్టూ ఎక్కువ మన దేశంలో, భారతదేశంలో హైందవులు ఎక్కువ గాబట్టి, వాళ్ళు తెల్లవారు లేచినప్పటి నుంచి ఏం పెడతారంటే, వాళ్ళ సుప్రభాతాలు లేక వాళ్ళకి దేవుళ్ళకి సంబంధించిన పాటలు ఇవన్నీ పెడతారు. ఇవన్నీ మనం రిపీటెడ్‌గా చిన్నప్పటి నుంచి విని కొన్ని కొన్ని సందర్భాల్లో ట్యూన్ అయిపోతాం తెలుసా మీకు? ఆ పాటలు వస్తూ ఉంటే నెక్స్ట్ ఏం వస్తదని మన మనసులో అలా రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకు? పదే పదే విని. కాబట్టి మనం దేవుడి మాటలు మనకు రావాలంటే, మర్చిపోకుండా గుర్తుండాలంటే, ఎందుకు గుర్తుండాలి? ఏమవసరం అనంటే గుర్తుపెట్టుకోండి. అదే చెప్తున్నాను నేను. ఎ ఎప్పుడైతే మనకు విషయాలన్నీ మనం విన్నట్టు గుర్తుపెట్టుకుంటూ ఉంటామో, అప్పుడే మనకు బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నట్టు లెక్క. ఆ బ్యాలెన్స్ ఉంటే అన్ని అక్కర్లకు ఎలాగైతే వాడతామో, అట్లాగే ప్రతి విధమైనటువంటి ఇరుకుకు, ఇబ్బందికి, ఆత్మీయ ఎదుగుదలకు ఈ వాక్యం అనేటటువంటిది హృదయం అనేటటువంటి బ్యాంకులో పదిలంగా దాచుకోవాలి. అలా దాచుకునే పద్ధతి ఏంటి అంటే వాటిని రిపీటెడ్‌గా మళ్ళీ వింటూ నేర్చుకుంటూ ఉండాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏదో మనం ఈ రోజొస్తే రేపటికి గ్యారంటీ లేదు అన్నట్టుగా ఉంటే ఏం ఎక్కవండి. వచ్చేదే రిపీటెడ్‌గా మనం రెగ్యులర్‌గా రాని పక్షాన రావటం ఒక ఎత్తయితే, వచ్చినటువంటి వాళ్ళు ఏం చేయాలి? జాగ్రత్తగా దాన్ని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్నటువంటి దాన్ని రిపీట్ చేయాలి. రిపీట్ చేసిన దాన్ని ఓకే. నాకు అర్థమైందా లేదా? నాకు ఒక ఐడియా వచ్చిందా లేదా? ఏంటి పరిస్థితి? నిర్గమకాండం అనగానే ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? ఈ అన్ని విషయాలు నాకు గుర్తున్నాయా లేదా? గుర్తులేవు. ఏం చేద్దాం? మళ్ళీ ఇవి రికార్డ్ అవుతూ ఉన్నాయి. మనకు ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి. వాటిని మళ్ళీ విందాం. నేను మీరు నా దగ్గరకి ఇక్కడ విషయం అనే ఒక్కటే కాదు నేను చెప్పేది. మీరు ఎక్కడెక్కడైతే వింటున్నారో అన్ని చోట్లలోనూ చెయ్యాల్సిన పని ఇదే. ఎన్ని చోట్లకి మీరు వెళ్ళినా చేసినా మీ సంఘాల్లో మీరు విన్నప్పుడు గానీ బైబిల్ స్టడీ జరిగినప్పుడు కావచ్చు, ఈ ఆన్లైన్ కాకుండా వేరే ఆన్లైన్‌లకు వెళుతున్నప్పుడు కావచ్చు, అన్నీ మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని దాన్ని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం మనం చేయాలి. అది మర్చిపోకండి. రైట్. ఇప్పుడు నిర్గమకాండం 14వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 21వ వచనం నుండి 20వ వచనం వరకు మనం నిన్న నేర్చుకున్నాం.
సో అందులో 20వ వచనంలో ఉన్నటువంటి విషయాలు మనకు తెలుసు. చివరిగా ఆ వచనం ఏమిటి అనంటే, ఈ మేఘం దేవుడు ఇచ్చినటువంటి ఆ మేఘం ఏదైతే ఉందో, ఆ మేఘం ఐగుప్తీయులకేమో చీకటినిచ్చింది, ఇశ్రాయేలీయులకేమో వెలుగునిచ్చింది. వెలుగు విధేయుడు ముందుకు సాగటానికి, వెలుగు ఆ చీకటి అవిధేయుడు మరింత సంకట పడటానికి. అది మనం మరవకూడదు. ఈవెన్ మనలో కూడా తెలియకుండానే ఐగుప్తులు ఉండొచ్చు, జాగ్రత్త పడాలి మనం. ఐగుప్తులు, ఫరో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా బాగా టెస్ట్ చేస్తారు మనలో, మనమే రప్పించుకుంటాం. అలా రప్పించుకోకుండా మనం జాగ్రత్త వహించాలి పిల్లరా. రైట్. 21వ వచనంలో మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. చాలా మందికి ఒక డౌట్ వస్తుందండి. ఈ వచనాలు, ఇట్లాంటి వచనాలు చదివినప్పుడు ఒక సందేహం కలుగుతుంది. అది కలగాలి అంటే చదివేటప్పుడు ఎట్లా చదవగలగాలి, నేర్చుకోగలగాలి అంటే ఒక డౌట్ 100% రావాలి. ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు ఏమన్నా మీకు ఏమైనా డౌట్ వచ్చింది ఎక్కడ? ఎవరికి 21వ వచనంలో ఎవరికైనా ఏమైనా సందేహం వచ్చిందా? సందేహం వచ్చే విధంగా మీకు ఏమైనా అనిపించాయా? ఎవరికి ఏం రాలేదండి? ఇప్పుడు రాకపోతే రాలేదన్న చెప్పండి. ఏ సందేహం మాకు రాలేదు అని అంటే నాకు వచ్చిన సందేహం మీ ముందు పెడతాను, దానికి ఆన్సర్ అన్నా చేయటానికి ప్రయత్నం చేయండి. మాట్లాడండి. ఎవరు మాట్లాడట్లేదు, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. అక్క చెప్పండి. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత అన్నాడు. రాత్రి అంతా ఇప్పుడైతే ఇప్పుడు పుట్టగానే సముద్రం 2 పాయలుగా చీలి సముద్రంలో నడిచినారు అని చెప్పినారు వదిన. ఇక్కడ రాత్రి అంతా అని అది కొంచెం రైట్ అక్క. ఓకే, మీకు ఓకే ఒక సందేహం అయితే సిస్టర్ కి రైజ్ అయింది. ఏదో కర్ర ఎత్తి కొట్టేస్తే అది చీలిపోతున్నట్టుగా మనం చూడటం జరిగింది, కొన్ని చోట్ల వినడం జరిగింది. ఇది రాత్రంతా బలమైన గాలి వీసింది అనే మాట రాయబడింది కదా, అదొక సందేహం. ఏది కరెక్ట్ అంటే ఇక్కడ ఆల్రెడీ దేవుడు మెన్షన్ చేసింది కరెక్ట్ అక్క. ఎందుకంటే సినిమాల్లో చూసేది వేరు, వేరే వాళ్ళు దైవజనులు కానీ వేరే వేరే వ్యక్తులు చెప్పేది వేరు. గ్రంథం ఏమి సెలవిస్తుంది అనేది మనకు ముఖ్యమైనది. రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీయించటం వల్ల దేవుడు ఎర్ర సముద్రం పాయలైపోయి ఆరణ్యాలుగా మారింది. ఇది క్లారిటీ ఒకటి. కానీ ఇందులో ఒక సందేహం మనకు ఒకటి కలగాలి. సిస్టరు సుజాత అక్క గారు ఏదైతే రైట్ చేశారో దానికంటే మించినట్టు కంటే ఒక శ్రేష్టమైనటువంటి ఒక సందేహం కలగాలి. ఏంటి ఆ సందేహం అని అంటే, ఎవరికైనా తట్టిందండి? ఇంకా అన్న తూర్పు గాలి ఎందుకన్నా అది మామూలుగా అన్న తూర్పు గాలి చేత వెరీ గుడ్ అమ్మా. తూర్పు గాలే ఎందుకు? పడమటి గాలి ఉంది కదా, ఉత్తరం గాలి ఉంది కదా, దక్షిణ గాలి ఉంది కదా, అలాగే మూలలు ఉన్నాయి కదా, 4 మూలలు. ఆ తూర్పు గాలే ఎందుకు అని ఒక డౌట్. ఓకే, ఇంకా దీనికంటే ఒక వ్యాలిడ్ డౌట్ ఉండాలమ్మా. చెప్పండి. మోషే గారు అవసరం లేకుండా, అసలు ఆ గాలి అవసరం లేకుండా 2 పాయలు చేయగలరన్నా, కానీ ఆ రెండింటిని ఎందుకు ఉపయోగించుకున్నారు అనేది డౌట్ అన్న. వెరీ గుడ్ సిస్టర్ అక్క, మంచి డౌట్ రైస్ చేశారు. అసలు దేవుడు తూర్పు గాలితో సంబంధం లేకుండా, మోషే గారు కర్ర ఎత్తి దాంతో సంబంధం లేకుండా చేయగలడు. మరి వీళ్ళు ఎందుకు వాడుకున్నాడు? సూపర్, వ్యాలిడ్ క్వశ్చన్, వ్యాలిడ్ డౌట్. ఇంకొక డౌట్ రావాలి. సరే, ఒక క్లూ. వందనాలమ్మా, చెప్పండి అమ్మా. అంటే గాలి చేత సముద్రం అంతా అలజడి అయిపోతాది, కానీ ఇట్లా దారి ఏర్పడడం అనేది వెరీ గుడ్ అమ్మా. మంచి క్వశ్చన్. ఇంకో క్వశ్చన్, అసలు గాలి వీస్తే సముద్రం కల్లోలం అయిపోవాలి కదా, అలజడి రేగాలి కదా,
ఇదేంటిది చుట్టూ గోడల్లాగా రావటం ఏంటి, అలా అవటం ఏంటి, ఇది ఒక డౌట్. వెరీ గుడ్. ఇంతకు మించిన మరొక డౌట్ రావాలి. అంటే మిమ్మల్ని అడిగే కొద్దీ ఎన్నో వస్తున్నాయి చూడండి. ఇంక ఇంత ఆపేసాం అనుకోండి, ఏ ఆలోచనలు ఏమి ఉండవు, మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఏమండి, పిల్లలకు లెసన్ చెప్పేటప్పుడు నేను ఏదన్నా మోస్ట్లీ ఓరల్గా చెప్తూ ఉంటాను, వివరిస్తూ ఉంటాను, మీరు రాయండి రా చెప్తాను. కానీ చాలా మంది పిల్లలు దేనికోసం ఎదురు చూస్తారు తెలుసండి. సార్ బోర్డు మీద రాయండి, సార్ బోర్డు మీద రాయండి అంటారు. ఎందుకంటే అరే నేను చెప్తాను పిల్లలు, ఒరే బోర్డు మీద అలా రాయటం వల్ల మీ బ్రెయిన్ ఇంకా పని చేయదురా, వేరే దాని మీదకి వెళ్ళిపోదు, అక్కడ రాసిన దాన్ని మీరు ఇట్లా తీసేసుకుంటారు, అయిపోయింది ఇక. అందుకే నేను ఆన్సర్ ముందు చెప్పను రా, ఎక్కువగా మీరే థింక్ చేసుకోండి, ఆలోచన చేయండి, ఎక్కువ వస్తాయని చెప్తుంటా. నేను ప్రారంభంలోనే ఆన్సర్ చెప్పాను అనుకోండి, ఇన్ని రకాల ఆన్సర్లు మీ దగ్గర నుంచి రావండి. అవునా కాదు, మీరు చెప్పండి, ఆలోచన చేయండి. అందుకే మిమ్మల్ని ప్రారంభం నుంచి ఒకవేళ మీకు కొంచెం ఇబ్బంది అనిపించినా ఎందుకు అవి మీకు చేస్తానంటే మనకు రావాలి అలాంటి సందేహాలు. ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చాయి చూడండి, 4-5 వ్యాలిడ్ సందేహాలు వచ్చేసాయి. ఇది ఎందుకు? క్వశ్చన్ అడిగి ఆపినందుకు కదా. అలా ఆపకుండా ముందుకు సాగి ఉంటే రావు కదా. ఇక్కడ మనం ఇంకా ఇప్పటివరకు మీరు ఏదైతే ఆలోచన చేశారో ఇవన్నీ కరెక్ట్, నో ప్రాబ్లం, మంచిగా థింక్ చేస్తున్నాం. కానీ దీనికి మించినటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడికి ఉన్నటువంటి 2 లక్షణాలు ఉన్నాయి కదా దేవుడికి అండి. 2 లక్షణాలు ఏంటండి, గుర్తున్నాయి ఎవరికైనా? మాట ద్వారా కూడా అన్ని చేయగలడన్నా, కానీ ఇక్కడ మోషే గారిని వాడుకుంటున్నారు. అది రాత్రంతా అన్నా. నేను అది కాదు అడిగేది. దేవుడికి 2 లక్షణాలు ఉన్నాయి. ఆ 2 లక్షణాలు ఏమిటి? 2 రకాల లక్షణాలు ఉన్నాయి కదా, ఎవరికి ఐడియా లేదండి? దేవుడు శక్తి లక్షణాలు ఉన్నాయి ఆయనకి. ఆయన నిత్య శక్తి అన్నాడు, అంటే శక్తి లక్షణాలు ఉన్నాయి దేవుడికి. రెండో లక్షణం ఏంటంటే వ్యక్తిత్వ లక్షణం, దేవత్వము అన్నాడు కదా. అంటే దేవుడు వ్యక్తి లక్షణాలు కలిగిన వాడు, శక్తి లక్షణాలు కలిగిన వాడు. ఇప్పుడు దేవుడు శక్తి లక్షణాల్లో ఏ లక్షణాలు ఉన్నాయంటే సర్వశక్తిమంతుడు అని పేరు ఆయనకి. విన్నారు కదా. నువ్వు సర్వశక్తిమంతుడికి రాత్రంతా పడుతుందా 6 నెలలు చేయటానికి? ఇది మనకు రావాల్సిన మెయిన్, అన్నిటికంటే మించిన పెద్ద డౌట్. దీనికి రెలవెంట్ గా ఇంకొక డౌట్ కూడా రావాలి. అదేంటి, దేవుడికి 6 రోజులు అవసరమా సృష్టిని అంతా చేయటానికి? 6 రోజులు అవసరమా? క్షణంలో చేయలేడా ఆయన? క్షణంలో చేయలేడా? ఎందుకు 6 రోజులు? 7వ రోజు విశ్రాంతి తీసుకునే పరిస్థితులు ఎందుకు? అంటే అలసిపోయాడు ఆయన? ఇట్లాంటి డౌట్లు మనకు రావాలి. 6 రోజులు మంతుడికి ఏం అవసరం? రాత్రంతా బలమైన తూర్పు గాలి ఏం అవసరం సర్వశక్తిమంతుడికి? అక్కడ కార్యం చేసేది ఎవరు? మోషే గారు ఏంటి? లేదు కదా. మోషే గారి చేతుల్లో ఉన్న కర్ర లేదా తూర్పు గాల? అసలు వాస్తవంగా ఎవరక్కడ మెయిన్ కర్త కర్మ క్రియ అంటారే, ఇవన్నీ టోటల్ హోల్ అండ్ సోల్ దేవుడే. అటు దేవుడికి రాత్రి అంత అవసరమా 6 నెలలు చేయటానికి? ఇది నా ప్రశ్న. మోషే గారిని వాడుకోవటానికి, కర్రను వాడుకోవటానికి, తూర్పు గాలిని వాడుకోవటానికి ఒక రీజన్ ఉంది. దేవుడు ఎప్పుడూ కూడా, నేను చాలాసార్లు చెప్పాను, మానవుణ్ణి ముందు పెడతాడు. తను నమ్మి వచ్చిన మానవుడికి ఒక స్థానం ఇస్తాడు, ఒక స్థాయి ఇస్తాడు. అది ఆయనకున్న గొప్పతనం. ఎన్నో సందర్భాలు మీరు బాగా గమనించండి. అరే నన్ను బాగా చూసుకోండి, నన్ను గౌరవించండి, నన్ను సన్మానించండి అని చెప్పిన దాఖలాలు ఎక్కువ చూస్తారా? మీ తల్లిదండ్రులను సన్మానించండి, పెద్దలను సన్మానించండి, ఇలాంటి మాటలు ఎక్కువ చూస్తాం మనం. చెప్పండి, ఏది ఎక్కువ చూస్తాం?
నా ప్రశ్న అర్థమైంది కదండి. తల్లిదండ్రులను పెద్దలను ఆ, చేస్తాం. అయితే భూమి మీద మానవుడి మీదే దేవుడు ఎక్కువ ఫోకస్ చేసిన సందర్భాలే కనపడతాయండి. తన మీద ఎక్కువ ఫోకస్ చేసుకున్నట్టుగా ఎప్పుడు కనపడు. బైబిల్ గ్రంథం అంతటి చదవండి, ఎవరు అక్కడ ప్రధానంగా కనబడతాడు అంటే మానవుడిని ఫోకస్ చేస్తూ కాన్సన్ట్రేట్ చేస్తూ జరిగినటువంటి కార్యక్రమాలు తల్లి. కాబట్టి ఇప్పుడు మోషే గారు అంత త్యాగం చేసి అన్ని వదిలేసి దేవుని నమ్మి వచ్చేసాడు. మరి మోషే గారికి ఎంత రెప్యుటేషన్ ఇవ్వాలి, ఎంత ఖ్యాతి ఇవ్వాలి, దేవుడు ఎంత పేరు ప్రఖ్యాతలు ఇవ్వాలి అంటే, కోట్ల మందిలో ఇప్పటికీ ఇన్ని తరాలను గడిచిపోతూ ఉన్న మోషే గారిని అనుకుంటున్నాం అంటే అది దేవుడు, అరే నన్ను నమ్మొస్తే నీకు వచ్చే ఖ్యాతి ఇదిరా అని నేర్పించిన విధానం. దేవుడి చేతిలో ఎవరైతే వాడబడుతూ ఉంటారో వాళ్ళకి దేవుడిచ్చే గొప్ప స్థానం చాలా గొప్పదండి, ఎవ్వరికీ వచ్చేది కాదు. ఇప్పుడు ఫరో చక్రవర్తినండి, కానీ ఫరోని మనం అనుకుంటాం సూపర్ హీరోని. మోషే గారిని అనుకుంటాం సూపర్ హీరో, ఒక అహరోన్ గారిని అనుకుంటాం, ఒక మిరియాం గారిని అనుకుంటాం, ఆఖరికి సోదెగాడుగా పిలువబడినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా బిలామును కూడా అనుకుంటాం తప్ప ఎప్పుడు కానీ గొప్పవాడి కింద ఫరో మనకి ఎప్పుడు కనపడటం. ఎందుకనంటే దేవుడు నమ్మి వచ్చిన వాడికి ఎప్పుడు అన్యాయం చేయడు. నాకు చాలా మంది పిచ్చి పనులు ఎందుకు చేస్తూ ఉంటావు, ఆ పని అంటావు, ఈ కార్యక్రమం అంటావు, అది చర్చ్ బిల్డింగ్లు అంటావు, యానివర్సరీలు అంటావు, ఆ కార్యక్రమం, ఆ బ్రదర్ అంటావు, ఈ సిస్టర్ అంటావు, ఇవన్నీ ఎందుకే? నీకు ఇద్దరు ఆడకూతుర్లు ఉన్నారు, వాళ్ళ కోసం ఏదైనా ఇన్వెస్ట్ చేయి, ఏదో భూమిలో బుట్టరు పొలం పుట్టరు కొనుక్కో, ఆ బంగారం ఏదో కొనుక్కో, ఏంటి చెయ్యి అని చెప్పేసి కొంతమంది చేస్తూ ఉంటారు. ఎవడు నీ దగ్గరికి రాడండి. నేను ఒకటే చెప్తాను ఇప్పటికైనా ఎవరికైనా సరే, నేను నమ్మి పరిచర్య మొదలుపెట్టింది మనిషిని నమ్మి కాదు, మనుషుల వైపు చూసి కాదు నేను పరిచర్య మొదలుపెట్టింది. అసలు ఆ బిడ్డలు పుట్టడానికి కారకుడే దేవుడు. నీరు పోసిన వాడు నారు పోస్తాడు ఏదో ఒక రూపాయన. మన మానవ ప్రయత్నం చేయకూడదని కాదు, మళ్ళీ చెప్తున్నా, మానవ ప్రయత్నం చేయాలి, తప్పు కాదు, కానీ చేయాల్సిన గొప్ప పనులు దొడ్డ పనులని మాని కాదు. మనం వచ్చిందే దేవుడి మాయపరచడానికి. ఈ పనిలో మనం వెనకబడి ఏదేదో చేయాలనుకుంటే దేవుడు వదిలేస్తాడండి. నమ్మి వచ్చిన నట్టేయటం ముంచిన దాఖలా ఒక్కటి చూపించండి బైబిల్ గ్రంథం అంతటి చరిత్రలో. నమ్మిన వాడికి సిగ్గే రానిడట. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచదు అని స్టీవెన్సన్ గారు పాట రాశారు. కాబట్టి నమ్మి వచ్చాడు మోషే గారు. మోషే గారి చేతిలో ఉన్న కర్రకు కూడా పవర్ ఉంటుంది. మోషే గారు చెయ్యి ఎత్తితే ఏమైపోయిందంటే ప్రపంచ చరిత్రలో ఏ మానవుడికి కూడా ఇవ్వనంత గొప్ప ఘనత మోషే గారికి ఇచ్చాడు దేవుడు. దేవుడిని ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త ఇంకొకడు లేడు అనే స్టేట్మెంట్ ఇస్తాడు దేవుడు. దేవుడి బాహుబలం అంతటిని మోషే గారి ద్వారా చూపించాడు, వాడుకుంటాడు. దేవుడు మానవుడినే వాడుకొని ఆయన కార్యాలు జరిగిస్తాడు. కారణం ఏంటంటే పెద్దవాడికి ముందుండి అన్ని త్యాగాలకు పూనుకున్న వాడికి ఒక విలువనివ్వాలి, ఒక గౌరవాన్ని ఇవ్వాలి. కుటుంబంలో పెద్దకి తెలియకుండానే గొప్పతనం వచ్చేస్తుందండి. మీకు తెలుసో తెలియదు, మీరు గమనించండి. తెలియకుండానే గొప్పతనం వచ్చేస్తుంది. ఏమని వచ్చేస్తుంది అంటే, ఎవరి కుటుంబం అని చెప్తారండి? ఫలానా వాళ్ళ కుటుంబం అని చెప్పేటప్పుడు ఎవరి పేరు చెప్తారు? తండ్రి పేరు చెప్తారు. తండ్రి పేరు చెప్తారు. సన్ ఆఫ్ డాటర్ ఇప్పుడు వచ్చాయి, మళ్ళీ అమ్మ నాన్న పేర్లు ఇద్దరు పేర్లు రాసేది ఇప్పుడు వచ్చింది. కానీ వన్స్ అపాన్ ఏ టైం ఏముండేది? ఈవెన్ ఇప్పుడు కూడా ఆధార్ కార్డులో సన్ ఆఫా, డాటర్ ఆఫా, నెక్స్ట్ ఏంటి వైఫ్ ఆఫా కదా.
ఫలానా అని. ఎందుకంటే ఎస్, ఆ స్థానం ఇవ్వాలి, ఆ గౌరవం. ఇన్ని కష్టాలు పడుతుంటారు. కుటుంబంలో ఉన్న యజమాని ఇన్ని కష్టాలు దిగమింగుంటాను, పంటి బిగువున దాచుకున్నటువంటి బాధలు ఎన్నో. ఈవెన్ భార్యతో కూడా చెప్పుకోలేనిటివి చాలా ఉంటాయండి కుటుంబ యజమాని. ఎందుకంటే అది చెప్తే అక్కడ ఆమె ఎక్కడ బాధపడుతుందో, ఎక్కడ మరలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోద్ది అనే ఉద్దేశంతో చాలా దాచేసుకుంటారు. అందుకే నేను చెప్తాను కదా, మగవాళ్ళు తొందరగా చచ్చిపోతున్నారు. కారణం ఏంటనుకుంటున్నారు? ప్రపంచ చరిత్రలో తొందరగా చచ్చిపోయేవాళ్ళు మగవాళ్లే. పెరాలసిస్లు వచ్చేవి కానీ, హార్ట్ అటాక్స్ వచ్చేవి కానీ, తొందరగా చనిపోయేది మగవాళ్లే చనిపోతారు. కారణం ఏంటనుకుంటారు? వాళ్ళు లోపల బాధ ఎక్కువ. అంతే, అదంతా లోపలే అణిచి 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 అణిచిపోయే. ఆడబిడ్డలు అయితే చిన్న దానికైనా ఏం చేస్తారండి? చిన్నదానికైనా ఏడ్ చేస్తారండి. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఒక విధంగా అది మంచిదండి, మంచిది. ఎందుకంటే ఊరికే ఆడబిడ్డల్ని నిలబెట్టడం లేదండి, మర్చిపోకండి. ఆడబిడ్డ నిలబడితే మీరు ఎన్నో సందర్భాలు చూడండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే భర్త చనిపోయినా ఎక్కువ మంది ఆడబిడ్డలు ఇంకో పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే నాకు భర్త వస్తాడు కానీ నా పిల్లలకు తండ్రి రాడు అనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి కష్టపడి పిల్లలని ప్రయోజకులను చేసి ఆ బిడ్డలు సంతోషంగా ఉంటే సంబరపడిపోతాయి ఆ తల్లి. మగవాడి పరిస్థితి అట్లా కాదండి. సరే, ఏదేమైనా కూడా మీరు గమనించండి, ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఒకటే. మోషే గారిని ఎందుకు హైలైట్ చేస్తూ వచ్చాడు ప్రతిసారి? నీ మాట వినాలి మోషే. నువ్వు నన్ను నవ్వొచ్చావు కదా నాయన. ఏమండి, ఒక మనిషికి సంతృప్తి ఎప్పుడు కలుగుతుందో తెలుసండి? చెప్పండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నాం కదా, పెద్దవాళ్ళకు సంతృప్తి ఎట్లా కలుగుతుంది అనుకుంటున్నారు? మనం చెప్పిన మాట పిల్లలు విన్నప్పుడు సంతోషం. ఇంతకు మించి ఏం కాదండి. అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని చెప్తూ ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎక్కువ పేరెంట్స్ ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు, మా పిల్లలు మా మాట వింటే చాలండి. అసలు మాట వినే పిల్లలు ఓకే మమ్మీ, ఓకే డాడీ అంటే అబ్బా ఇంత సంబరమో. ఒక 10 తులాలు బంగారం ఉన్నంత దానికంటే సంతోషం. ప్రతి దానికి ఏ మాట చెప్తే ఆ మాట సరే మమ్మీ, సరే డాడీ అంటే సరే. మోషే గారికి ఆ సంతృప్తిని ఇచ్చాడు దేవుడు. ఎంతమంది సరే అంటున్నారు? మన ఇంట్లో ఉన్న 2-3 కాదు. ఎంతమంది? దాదాపు 20 లక్షల మంది మోషే గారు సై అంటే సై, నై అంటే ఎంతకంటే కావాల్సిందే ఉందండి. అందుకు వాళ్ళని వాడుకున్నాడు. అట్లాగే సర్వశక్తిమంతుడు అయినా కూడా దేవుడు ఎందుకు ఆ 6 రోజులు టైం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అలాగే ఈ రాత్రి అంతా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి. దేవుడు ఎప్పుడు కూడా తన కోణంలో ఏ కార్యాన్ని చెయ్యడు. మానవునికి ఒక రీతి రివాజు నేర్పించటానికి, ఓ పద్ధతి నేర్పించటానికి, అలాగే ఒక మానవుడిలో ఒక స్థిరత్వం, భక్తి జీవితం తాలూకు స్థిరత్వాన్ని నేర్పించటానికి దేవుడు ఈ కార్యాలకు పూనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇన్స్టెంట్గా అన్ని జరిగిపోవాలనుకుంటాం. దేవుడే కనుక ఇన్స్టెంట్గా అన్ని చేసి ఉంటే మనం కూడా ఏమనుకునేవాళ్ళం అంటే అలా చిటికేస్తే అయిపోయేటట్టు రావాలా, అది జరిగిపోవాలా అనుకుంటాం. మనం ఈవెన్ ప్రేయర్ చేసేటప్పుడు కూడా ఏమనుకుంటాం చెప్పండి? ఇప్పుడే అనుకుంటాం లేదు. అడిగిన వెంటనే ఇట్లా ప్రార్థన చేసి క్లోజ్ చేయాలి, మళ్ళీ అది మన కళ్ళ ముందు ఉండాలి. ఇది మన కాన్సెప్ట్. దేవుడు అంతటా ఆయనే కొన్ని పనులు జరిగించటానికి టైం టేకన్ అయింది, టైం పట్టింది. మనకెందుకు పట్టదు? పుట్టిన వెంటనే పెళ్లి ఎందుకు చేయం? మనం పుట్టిన వెంటనే పెళ్లి ఎందుకు చేయం పిల్లలకి అంటే, వాడు పెళ్లి చేసుకోవడానికి సంబంధించి ఎంతో టైం పట్టాలి, ఎంతో మెచ్యూరిటీ రావాలి, ఎన్నో తెలియాలి. ఒకసారి ఒక మాట చెప్పడం జరిగింది. ఒక ఓటు హక్కు వచ్చే సమయానికి దాదాపు డిగ్రీ అటు ఇటుగా కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక డిగ్రీ హోల్డర్ గా ఉంటారండి.
దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని సైతం ఎన్నుకునేంత శక్తి ఉండేటటువంటి వ్యక్తులు ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ తో వాళ్ళు ఐఏఎస్కి వెళ్ళొచ్చు, అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి వెళ్ళొచ్చు, ఐపీఎస్కి వెళ్ళొచ్చు, ఎన్నెన్నో పరిపాలన చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు. కానీ ఇన్ని మేనేజ్ చేయగలిగిన వాళ్ళు ఒక భర్త భార్యను మేనేజ్ చేయడం కష్టమైపోతుంది. ఒక భార్య భర్తను సరైనటువంటి క్రమంలో ఎదిగించుకోవటానికి, ఆయన సరిగ్గా బాధ్యతాయుతంగా ఉండటానికి దోహదపడలేకపోతుంది. అటువంటి జరగడానికి, అది తెలుసుకోవటానికి ఇప్పటికీ మెలకులు నేర్చుకున్నాను నాకు తెలుసండి. వివాహం నేళ్ళైనటువంటి వాళ్ళు మెలకులు నేర్చుకుంటారు, టైం పడుతుంది. దేవుడు కూడా అరే నాయన సర్వశక్తిమంతుణ్ణి నేను చేయగలను, కానీ నీకేదో నేర్చుకోవని. టైం ఎందుకు ఆయనకే పట్టిందంటే నేర్చుకోండి. దానికి తోడు మీరు గమనించండి, ఎక్కువ సమయం అనేది కేటాయించటం వలన కాస్తో కూస్తో మనసులో పడుతాయండి విషయాలన్నీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఏమండి, ఒక్క క్షణంలో టక్ మని దేవుడు ఫైల్ చేసేసి 6 నెలలు చేసి తీసుకెళ్ళిపోవచ్చు. అది పెద్ద విషయం కాదు దేవుడికి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, అలా చేయటం వల్ల అసలు రాత్రంతా పెడితేనే దేవుడు రాత్రంతా బలమైన తీర్పు గాలిని పెట్టి చేస్తేనే ఏం చేశారట తెలుసండి ఇశ్రాయేలీలు? ఏమని రాయబడింది తెలుసండి బైబిల్లో? కీర్తనలో 106వ కీర్తనలో ఒక మాట రాయబడింది, చూస్తుంటారు, చూడండి ఒకసారి. 106వ కీర్తనలో దేని గురించి వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత మర్చిపోయారు అనే మాట కనపడుతుంది చూడండి. వెంటనే మర్చిపోయారు. 22వ వచనం చూడండి, 106వ కీర్తన 22వ వచనం. 106వ కీర్తన క్రియలన్నీ చేసి తమ రక్షకుడైన దేవుణ్ణి మరచిపోయిరి. చూసారా ఏం చేశారంటండి? ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించి క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి. రాత్రంతా ఈ విషయము దేవుడు వాళ్ళ కళ్ళ ముందు పెడితేనే నెక్స్ట్ మర్చిపోయారట వాళ్ళు. అట్లాంటిది క్షణంలో చేసి ఉంటే అస్సలు గుర్తుండేది కదా. ఇప్పుడు కాలేబు యెహోషువలన్న మిగిలిన గారు నాకు తెలిసి రాత్రంతా పరిస్థితి చేస్తూ ఉంటే ఎంత ప్రాసెస్ అమ్మో, మన కోసం దేవుడు ఎంత రిస్క్ తీసుకుంటున్నాడు అనేది అర్థం కావాలండి. అర్థం చేయించటానికే టైం తీసుకుంటాడు దేవుడు. ఇప్పుడు మీకు అర్థం చేయించడానికి నేను టైం తీసుకోను కదా చెప్ప 4-5 వచనాలు ఎంతసేపు చెప్పాలి ఏంటి? ఇది అనేది ఒక అధ్యాయాన్ని టూకీగా సంక్షిప్తంగా చెప్పేస్తున్నాం కదా, కానీ దాన్ని డీటెయిల్ గా ఇముడుకునే విధంగా చెప్పడానికి టైం పడుతుంది. అలా చెప్పగలిగితేనే కాస్త కుస్తో మనకు మనసులో అలా 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 కొంచెం కొన్ని విషయాలన్నా మిగిలిపోతాయి. అలా కాకుండా శూమంత్రకాలు అన్నట్టు టక్మని అయిపోజేసుకున్నాం అనుకోండి, పెద్ద విషయం కాదు అయిపోజేయటం అనేది. దానివల్ల ఏంటి ప్రయోజనం? ఈ బలమైన తూర్పు గాలి ఒకవైపు ఒక్కొక్కటి ప్రాబ్లంని క్లియర్ చేస్తూ అలా గోడలుగా కట్టుకుంటూ ఇరువైపులా అలా చక్కగా 6 నెలలుగా చేసుకుంటూ ఉంటే వాళ్ళు సమీపింపలేక వాళ్ళు సతమతమైపోతూ ఇబ్బంది పడి ఇరుకును పడుతూ ఉంటే ఐగుప్తీయులు వీళ్ళు చక్కగా సుభిక్షంగా ఉంటే ఇది ఎక్కాలి, వీడికి మనసులో వాడికి నిండిపోవాలనే ఉద్దేశంతో దేవుడు సర్వశక్తిమంతుడైన రాత్రంతా పనిచేశాడు మనకోసమే. అందుకే కొన్ని దేశాల్లో కొంతమంది చెప్తారండి, అమ్మ నాన్నల విలువ ఎప్పుడు తెలుస్తుందట తెలుసండి? అమ్మ నాన్నల కష్టాలు ఎట్లా పడుతున్నారో చూపించాలంట. కొన్ని సందర్భాల్లో నాన్న ఎన్ని ఇబ్బందులు పడతాడో, అమ్మ ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూడాలంటండి పిల్లలు. అది చూసినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంట. అలాగే దేవుడు ఎంత కష్టపడుతున్నాడో, ఎన్ని కార్యం చేస్తున్నాడో వాళ్ళు చూడాలి. చూస్తే బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి.
అంత చూస్తేనే ఆడికి అక్కడికక్కడ కొన్నాం మనం. ఇంకా ఏమాత్రం ఏవి చూపించకుండా క్షణాల్లో చిటికలో అన్ని చేసే పరిస్థితులు ఉంటాయి. ఏమన్నానండి? ఇప్పుడన్నా మీకు గమనించారు లేదు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బయటికి రావటానికి టైం పడుతుందా? క్షణంలో బయటకు వచ్చేస్తామా? బయటకి వచ్చేసాం అనుకున్నాం కాసేపు, వెంటనే తీరిపోద్దా? జ్వరం కానీ ఏదన్నా కానీ వెంటనే తగ్గిపోతుందా? వెంటనే తగ్గిపోకూడదు. అస్సలు తగ్గదండి. అంటే ఎందుకు అలా చేస్తున్నాడు తెలుసండి దేవుడు? మరే పోగొట్టుకుంటే దాన్ని తిరిగి తెచ్చుకోవటానికి చాలా కష్టంగా, కుదుటపడడం చాలా కష్టమైంది. అది తెలుసుకోవాలి కదా, మనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎట్లా అంటున్నావు? క్షణాల్లో ఎవడు తెచ్చిలేడు. ఒక ఇంజక్షన్ వేసి మొత్తం అంతా జీరోకి తీసుకురాడు ఎవడు. రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా మెడిసిన్ తీసుకుంటూ ఉంటే అమ్మా దేవుడు ఇచ్చిన ఆరోగ్యం ఎంత గొప్పది ఆయన అనిపిస్తుంది. ఇదంతా మనకు నేర్పించటానికి చేస్తున్న పని గమనించండి. కాబట్టి ప్రియులరా, ఈ బలమైన తూర్పు గాలిని రాత్రంతా దేవుడు తీసుకుని వచ్చాడు. ఆ దాంట్లో ఏం జరుగుతోంది అంటే చూడండి, 22వ వచనం నిర్గమకాండం 14:22. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వాడి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె ఉండెను. నేను చాలాసార్లు ఈ కంపారిజన్ చేస్తూ ఉంటా. ప్రపంచంలో వింతగా చైనా గోడ చెప్తారండి. చైనా గోడని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని అంటారు. అది చంద్రమండలం నుంచి చూసినా కనపడుతుంది. అంత పెద్దది. మంగోళ్ళ దాడుల నుంచి దేశ ప్రజలను కాపాడుకోవటానికి వాళ్ళు కట్టుకున్నారు అని గొప్పగా చెప్తారండి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఏమాత్రం అండి? అసలు దేవుడు ఇక్కడ దేంతో కట్టాడట గోడలు? నీళ్లతో కట్టినాడు. నీళ్లతో గోడలు. నీ ప్రపంచంలో ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి, ఎంత నిపుణత కలిగినటువంటి హాపీ మేస్త్రినైనా, అయ్యా నేను మీకు ఇటుకలు, సిమెంట్ ఇటుకలు కావచ్చు, మట్టి ఇటుకలు కావచ్చు, ఇటుకలు ఇవ్వము, సిమెంట్ ఇవ్వము, ఇసుక ఇవ్వము, కంకర కూడా ఇవ్వము, ఐరన్ రాడ్లు ఇవ్వము, నీళ్లు ఇవ్వము, ఏమి ఇవ్వము. నీళ్లు కేవలం నీళ్లు మాత్రమే ఇస్తాం. మిగతాటన్నీ ఏమో నీళ్లు మాత్రమే ఇస్తాం. నీళ్లతో మా గోడలు కట్టి ఇల్లు కట్టండి అని అనండి. వాడు పిచ్చి బట్టి పారిపోతాడు, మనల్ని పిచ్చోనని అంటారు. అంతే కదా. ఈ ప్రపంచంలో ఏ తాపీ మేస్త్రి కూడా నీళ్లతో గోడ కట్టలేడు. మరలా ఏంటి, మేము కడతాం. మధ్యకాలంలో వ్యంగ్యంగా కొంతమంది మాట్లాడడం జరిగింది. ఏముందండి, కంటైనర్ లాగా ఒకటి మంచిగా పెట్టేసి దాని లోపల నీళ్లు పోస్తాం. అర్థం కాదు, ఏది వాడకూడదు. ఇక ఏ లోహం లాంటిది, ఏ మెటీరియల్ కానీ వాడకుండా ఓన్లీ నీళ్లతోనే గోడ కట్టమంటే దేవుడు ఎంత గొప్పవాడు అంటే, నీళ్లతో మనకు తెలిసింది కొన్నే. నీళ్లు తాగడానికి పనికొస్తాయి, బట్టలు ఉతుకోవడానికి పనికొస్తాయి, వంట చేసుకోవడానికి పనికొస్తాయి, స్నానం చేసుకోవడానికి పనికొస్తాయి, ఇల్లు కడుక్కోవడానికి పనికొస్తాయి, పొలానికి మనం పంటలు పండించుకోవడానికి పనికొస్తాయి, విద్యుత్తును మనం ఉత్పత్తి చేసుకోవడానికి పనికొస్తాయి నీళ్లు. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయనుకుంటున్నారా నీళ్ళకు సంబంధించిన ఉపయోగాలు? ఇంతకు మించి ఏమి లేవు కదండి. కానీ దేవుడు వీటన్నిటితో పాటు ఇంకోటి కూడా చేయగలడు. నీళ్లతోనే గోడలు కట్టగలడు. అది ఇప్పటికీ వండర్గా అనిపించేది ఏంటంటే, రాత్రి అంతా నిలబడ్డాయండి ఇవన్నీ. ఆ గోడలు ఎంతవరకు నిలబడ్డాయని చెప్పడం తెలుసండి. 27వ వచనం చదవండి. 27వ వచనం, నిర్గమకాండం 14:27వ వచనం ఒకసారి చదవండి. సముద్రము మీద తన చేయి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను కనుక చూడండి, అప్పటి వరకు ఏం జరిగింది చెప్పండి? పొద్దు పొడిచేంత వరకు, పొద్దు పొడిచేంత వరకు కూడా ఏమైంది అంటే, తెల్లవారి మనకు చీకటి తొలగిపోయి మనకు ఆన్లైన్ అయిపోయే సమయానికి అంతటి కూడా అలా తెల్లగా తెల్లవారిపోతున్న పరిస్థితులు ఉంటాయి కదా.
ఆ టైం వరకు ఏం జరిగిందండి? గోడలు నిలిచిపోయేటట్లాగే. ఆ టైం వరకు అట్లా గోడలుగా నిలవటానికి అవి ఎట్లా సాధ్యం? అస్సలు ఎంత గింజుకున్నా కూడా మనకు అందమండి. అందుకే నాకు ఎప్పటికీ ఒక డ్రీమ్ ఏంటంటే, ఇవన్నీ దేవుడి దగ్గరకి పరలోకం వెళ్ళిన తర్వాత, డాడీ ఎర్ర సముద్రం పాయలు చేసినావు కదా, ఒకసారి అట్లా అది చూడాలనిపిస్తుంది. మన్నాను కురిపించావు, పూరేళ్ళు రప్పించావు కదా, బండ్లోంచి నీళ్ళు రప్పించావు కదా, ఇవన్నీ నాకు చూడాలనిపిస్తుంది. యేసుప్రభు చేసినటువంటి మిరాకిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూడాలనిపిస్తుంది డాడీ. ఇవన్నీ నాకు ఇటువంటివన్నీ అడగాలని ఆశ దేవుడి దగ్గరికి వెళ్ళి. ఖచ్చితంగా ఎన్ని చూడటానికైనా ఎన్ని అడగటానికైనా నాకు చూపించినైనా నాకు అట్లా ఇంట్రెస్టింగ్ ఉంది, కుతూహలం ఉంది అని అడగటానికైనా పరలోకి ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన. మనం 10 కమాండ్మెంట్స్ అనే సినిమాలో చూసినప్పుడే గూస్ బంప్స్ వస్తాయండి, రోమాలు నిక్కపడుచుకుంటాయి. ఏమి క్రియేషన్ అది! అసలు వాళ్ళు సినిమా ఆ టైంలో చేసినప్పుడే ఎట్లా చేశారా, ఎట్లా డైరెక్ట్ చేశారా వాళ్ళు అనిపిస్తుంది. కానీ ఇది డైరెక్ట్ గా దేవుడు చేసిన దాన్ని చూస్తే ఇంకెంత థ్రిల్లింగ్ ఉంటది. కాబట్టి అలాంటివి దేవుడు జరిగించేశాడు. తర్వాత ఏం జరిగింది అని అంటే, ఇది చదువుదాం 23వ వచనంలో. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యమున చేరిరి. ఇశ్రాయేలీల విషయంలో ఐగుప్తీయులకు ఉన్నటువంటి ఒక చులకన భావన ఏంటంటే, ఇశ్రాయేలీలు పిల్ల జల్లలతో ఉన్నారు, ముసలి మొతకతో ఉన్నారు, వాళ్ళు పశువులు కలిగి ఉన్నారు. తర్వాత వచ్చేసి వాళ్ళ నడకలు ఎట్లుంటాయండి? ఆ జర్నీ ఎట్లుంటుంది? ఇశ్రాయేల్ జర్నీ ఎట్లుంటుంది చెప్పండి? స్లోగా ఉంటారా, చాలా ఫాస్ట్గా వెళ్తారా? చాలా స్లోగా వెళ్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ దగ్గర పశువులు తీసుకుపోతున్నారు, వాళ్ళు పశువులు తీసుకెళ్తున్నారు, పిల్లల్ని తీసుకెళ్తున్నారు, ముసలి ముసుకెళ్తున్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళలో గర్భిణులు ఉండొచ్చు, వాళ్ళలో చంటిబిడ్డ తల్లులు ఉండొచ్చు. వాళ్ళ నడక అంతా చాలా స్లోగా వెళ్తుంది. అంటే సముద్రం దాటడానికి తెల్లవారైందంటే మీరు గమనించండి, అన్ని గంటలు. కానీ వెనక వస్తున్నటువంటి ఐగుప్తీయులు ఉన్నారు చూసారా, వాళ్ళు ఇశ్రాయేల్ రీచ్ అవటానికి ఎంత టైం పడుతుందండి? వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? వీళ్ళు చాలా స్లోగా పోతున్నారు. మా దగ్గర ఏమున్నాయి? గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, నడిపించే వాళ్ళు ఉన్నాం. ఎంతసేపు చిటికలో పట్టుకుంటాం. పోలీసు ఆఫీసరు దొంగను అరే పారిపోరా అని చెప్పి చాలా దూరం పోయిన తర్వాత గురిపెట్టి టక్ మన గాచేస్తున్నాడు, చూస్తారు కదా మనం. అట్లాగా మీరు ఎంత దూరం పోయినా మేము క్యాచ్ చేస్తాం. అది వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, ఐగుప్తులకున్న కాన్ఫిడెన్స్ అది. మొత్తానికి సముద్రం మధ్య దాకా వచ్చారండి వాళ్ళు. రప్పించిన తర్వాత ఏం జరిగింది అని అంటే 24వ వచనం. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథ చక్రములు ఊడిపడునట్టు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకోండి. ఇక్కడ చాలా చిత్రమైనటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలి. అదేంటంటేనండి, వీళ్ళు ఈ ఫరో సేనలు వచ్చినటువంటి వాళ్ళు మధ్య దాకా వచ్చారు. వచ్చిన తర్వాత వేకువజాము సమయంలో, వేకువజాము అనగానే రాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఉన్నటువంటి 4 గంటల సమయాన్ని వేకువజాము అంటారండి. సో వేకువజాము అనేటటువంటి ఈ జాములో, ఈ టైం మధ్యలో ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. అప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, ఆ జామున దేవుడు చేసిన పని ఏంటి? వాళ్ళను కలవరపరిచారట. మేఘం వెనక్కి చూసిందట. చూడటం అంటే ఎవరు అనుకుంటాం మనం? చూసేవాళ్ళం మనుషులు అనుకుంటాం, లేదా దేవుడు అనుకుంటాం.
దేవుడు కలగజేసిన ప్రకృతి శక్తులు కూడా చూస్తాయా? ఎవరు చూసినట్టు చెప్పబడిందండి అక్కడ? ఏమండి 24వ వచనంలో ఎవరు చూసినట్టుంది చూడండి. ఐగుప్తుల దండు వైపు చూపింది. దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఆ మేఘంలో చూస్తున్నాడు అంటే మేఘాన్ని కూడా చూడటానికి దేవుడు వాడతాడు. మేఘం కూడా చూస్తుంది అనేటటువంటి విషయం మనకి అర్థం చేసుకోవాలి. చూసి ఏమైపోయిందట, దేవుడు కలవరపరిస్తే పరిస్థితులు మామూలుగా ఉండవండి. అసలు ఒక మనిషి కలవరపరిస్తేనే ఎంతో కల్లోలం అండి. ఎదుటి వ్యక్తి, రెండో వ్యక్తి మనల్ని కలవరపరిచినా లేదా మనల్ని మనం కలవరపరుచుకున్నా కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. కానీ దేవుడే కలవరపరిస్తే వాళ్ళ రథాల చక్రాలు ఊడిపడ్డాయట. ఏమండి నేను అడుగుతున్నాను, ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటారు? రథాలు ఏమని చెప్పబడింది అండి? వాళ్ళు ఎట్లాంటి రథాలను వేసుకొని వచ్చారట? ఎటువంటి రథాలను తీసుకొని వచ్చారని రాయబడిందండి. మనం చదవలేదా ముందు? 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. శ్రేష్టమైన 600 రథాలు. అంటే 600 రథాలు ఫుల్ కండిషన్లు ఉన్నాయి. శ్రేష్టమైనటువంటి ఏంటి అర్థం? వాహనం శ్రేష్టమైందంటే అర్థం ఏంటి? ఎక్కడే కానీ చిన్న ఫాల్ట్ లేదు, చిన్న ప్రాబ్లం లేదు అని అర్థం కదండి. కాబట్టి అంత శ్రేష్టమైనటువంటి రథాలు కూడా ఏమైపోయాట? ఊడిపోతాయి. చక్రాలు, రథాలకున్న చక్రాలు ఊడిపోతున్నాయట. ఇది ఎట్లా సాధ్యమై ఉంటుంది అంటారు? ఏం జరిగి ఉండొచ్చు అక్కడ? ఏం జరిగి ఉండొచ్చు అంటారు? ఏం జరగటానికి అవకాశం ఉంది అంటారు? దేవుడే ఊడిపోయేటట్టు చేసినాడు. అదే నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడు, ఎవరినో ఒకరిని వాడుకున్నాడు. మోషే గారిని వాడుకున్నాడు, మోషే గారి కర్రను వాడుకున్నాడు, తూర్పు గాలిని వాడుకున్నాడు. అట్లా దేన్ని వాడుకోవటం వలన దేవుడు వీళ్ళ రథాల చక్రాలు ఊడిపోయేటట్టు చేసుంటాడు. ఉరుములు మెరుపులు వచ్చింటాయి. ఉరుములు మెరుపులు వచ్చి ఉండొచ్చు. ఇంకో మాట చెప్పారు, చెప్పమ్మా నందినమ్మ. భూమికి ఫ్రిక్షన్ కోల్పోయేలా చేసిండొచ్చు, భూమిని ఎక్కువ బలపరిచేసింది. ఓకే, ఇంకా ఇంకా చెప్పండి. బలమైన గాలి పెట్టిండొచ్చు. బలమైన గాలి వీసింది. ఇంకా చెప్పండి. వాటి శక్తికి మించి నడిపించారు అన్న. అంటే ఎక్కువగా ఓకే, వాళ్ళు నడిపించిన విషయం కాదక్క. నేను చెప్తున్నా ఏంటంటే అసలు ఎలా ఊడిపోవటానికి స్కోప్ ఉండొచ్చు అని అడుగుతున్నాను. ఓకే, వాళ్ళు శక్తికి మించి నడిపింది ఎప్పుడు అని అంటే ఆ చక్రాలు ఊడిపోయిన తర్వాత నడిపినటువంటి పరిస్థితి ఉంది. అంతా వాళ్ళు ఎంత స్పీడ్ పోయినా శ్రేష్టమైన రథాలు కదా, మామూలుగా అయితే అంత సులభంగా ఓడవు. కానీ ఊడిపోవటానికి ఏ అవకాశం ఉండొచ్చు. యెహోవా అగ్ని మేఘమయమై అనింది కదా. అగ్ని అంటే వేడిని కూడా కరిగించే శక్తి ఉంది కదా, అట్లా ఊడిపోయినాయి. ఓకే, రైట్. ఒకదానికొకటి తగిలి ఏమైనా ఊడిపోయాను. ఒకదానికొకటి, ఓకే, ఒక రథానికి ఒకటి తగిలి ఊడిపోయి ఉండొచ్చు అనేది ఒక రీజన్ చెప్పారు. ఇంకా మనం ఇంకా వ్యాలిడ్ గా ఆలోచన చేస్తే గమనించండి. ఇప్పుడు ఇశ్రాయేల్ నడిపించేటప్పుడు ఏ నెల ఉందండి? ఆరిన నేల. అంటే ఆరిన నేలను మళ్ళీ తడి చేయటం ఎంతసేపు పని ఆయనకి? ఇప్పుడు తడి నేల తడిగా మారిపోయింది అనుకోండి, చక్రాలు ఏమవుతాయి? ఇరుక్కుని పోయినటువంటి చక్రాలు మళ్ళీ లాగిపోయినప్పుడు ఏమవుతుంది? ఊడిపోతాయి, ఇరిగిపోతాయి. సింపుల్. అంటే ఆరిన నేలగా చేసిన దేవుడు దాన్ని తడి నేలగా చేస్తే అయిపోయి. ముందే రథం అంటే వెయిట్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే అది వాహనం వెయిట్ ఒకటి ఉంటుంది, వాహనం మీద కూర్చుంటే రౌతు వెయిట్ ఉంటుంది. తర్వాత అవి నడుస్తూ వేగంగా కదిలే పరిస్థితి కాబట్టి ఈజీగా కూరుకుపోవటానికి అవకాశం. అంటే మనం అనుకుంటాం
మనల్ని కూరుకుపోయిన లేవనెత్తాడు దేవుడు అని. నేను బాగున్నాను నాకేంటి అనుకున్నవాడిని కూడా ముంచేస్తాడు దేవుడు ఆయన, మర్చిపోకు. బాగా కుదురుగా ఉన్నటువంటి వాడిని, వాడి గర్విష్ఠిగా ఉండగలిగితే వాడిని ముంచేస్తాడు కూడా దేవుడు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు సంకటపడినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సంఘటన అంటే కొంత లోకంలో సామెత ఒకటి ఉంది, క్షవరం అయితే గాని వివరం తెలియదట. విన్నారా? క్షవరం అయితే గాని వివరం తెలియదట. వీళ్ళకి ఎప్పుడు అర్థమైంది? ఇశ్రాయేలీయుల యొద్ద నుంచి పారిపోదాం రండి. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళ పక్షాన దేవుడు వచ్చాడు యుద్ధం చేయటానికి. దేవుడు వచ్చి ఎంటర్ అయ్యాడంటే వారు వన్ సైడ్ అవుతుంది. వాళ్ళకి తెలుసు స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే 10 తెగుళ్ళు రుచి చూశారు కదా. 10 తెగుళ్ళు రుచి చూసినా కూడా సిగ్గు రాలేదు వీళ్ళు. ఇప్పుడు అయిపోయిందండి. అంటే ఈ చావు తప్పి కన్నులు ఒట్టబోయినటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యి పోదాం రండి అన్నట్టు. అంటే ఏటి చక్రాలన్నీ ఊడిపోయినప్పుడు, ఏమండి, నడి సముద్రంలోనికి వచ్చినప్పుడు, ఇంకా ముందుకు సాగటానికి వీలు గలగనప్పుడు, ఏమీ చేయటానికి దిక్కు దోచనప్పుడు, నాయన ఇప్పుడు తరవటానికి ఇప్పుడు పరిస్థితి కాదు, మనల్ని మనం కాపాడుకుంటే చాలు అన్నటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఇప్పుడు మర్చిపోకండి, దేవుడు ఇచ్చిన అవకాశాలు టైం అయిపోయిన తర్వాత మనం కళ్ళు తెలుసుకుంటాం. దానివల్ల ఏం ప్రయోజనం? నేను ఇంతకుముందు చెప్పాను, మీకు తెలుసో తెలీదో, నేను డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 5 ఆన్సర్లు బయటికి, ఇది క్వశ్చన్ పేపర్ అంత మొత్తం ఆన్సర్ షీట్ అంతా ఇచ్చేసి బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్ ఆన్సర్లు స్ట్రైక్ అయ్యాయి. ఏం ప్రయోజనం? కొన్ని సంవత్సరాల వరకు నాకు ఆ బాధ తగ్గలేదండి. అంటే అవి కూడా వచ్చునుంటే ఇంకా మంచి మెరుగైనటువంటి ర్యాంకు వచ్చేది, రేపు ప్రమోషన్స్ వీటికి కూడా అది బాగా పనికొచ్చేది, ముందు ఉంటాం అనేటువంటిది బాధ ఉండేది. అవి రాకపోయింటేనే 91% తెచ్చుకున్నానండి నేను. 100కు 91 మార్కులు నేను డిఎస్సి రాసిన టైంలో, ఉద్యోగానికి రాసిన టైంలో. 5 ఆన్సర్లు, అది ఒక ఆన్సర్కి 1/2 మార్క్ అండి. అంటే 2.5 మార్కు పోయిందే. ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తొచ్చింది. ఆడ ఉన్నంత వరకు, ఎగ్జామ్ టైంలో హాల్లో ఉన్నంత వరకు, టైం ఉన్నంత వరకు గింజుకున్న గుర్తురాలి ఆన్సర్. బయటకు వచ్చిన తర్వాత అని గుర్తొచ్చి ఏ ప్రయోజనం? చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదంట కదా, అట్లాగా. కాబట్టి టూ లేట్. ఏమండి, చాలా మంది చెప్తూ ఉంటారు బ్రహ్మచారి ముదిరిన బెండకాయ ముదిరిన పనికిరారని. నేను చెప్తున్నాను, దేవుడు చెప్తున్నాడు ఒక మాట, ఏమనంటే భక్తి జీవితంలో దేవుడిచ్చిన అవకాశాలు పోగొట్టుకున్న తర్వాత ఏది కూడా మనకు కలిసి రాదు. నీ క్షేమకాలంలో నేను పిలిచాను, అయినా నువ్వు విననన్నావు, అనుభవించు. కాబట్టి దేవుడు అనుకూల సమయం అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఏమంటాడు? ఈరోజే అనుకూల సమయం, ఈరోజే రక్షణ దినం, వాయిదా వేయద్దు, మంచిది కాదు. కాబట్టి వాళ్ళు మొత్తం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కలు తెచ్చుకున్నారు, ప్రయోజనం లేదు. డాక్టర్ గారి దగ్గరికి మనం తీసుకెళ్ళిన తర్వాత మన వాళ్ళని డాక్టర్ గారు ఒక మాట చెప్తారు ఆఖరికి, ఏమంటారండి? ఒక్క 5 నిమిషాలు ముందు తీసుకొని వచ్చి ఉంటే వాడు బతికేవాడు. టైము అది ఆ నిమిషాల్లోనే మారిపోతుందండి పరిస్థితి. ఆ టైంలోపే మనం ఏంటనేది సరైన డెసిషన్ తీసుకోగలగాలి, లేదంటే పోతాం. కనుక చాలా ముఖ్యమైనది పిల్లరా. అందుకే అందరం జాగ్రత్తగా ఉన్నాం. భక్తిలో ఇదిగో ఈ ఐగుప్తులను పోలి ఉండే పరిస్థితి వాళ్ళకి బుద్ధి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నడి సముద్రంలో ఉన్న రథాలకు చక్రాలు పోయిన తర్వాత మనకు కూడా బుద్ధి వస్తుంది. దేవుడు అంటే, అయ్యో దేవుడా నువ్వు నా జీవితంలో ఎంత మేలు చేసావని ఏదో కాటికి కాలు దాచుకున్నప్పుడు వస్తే, గుర్తొస్తే ఏంటి ప్రయోజనం? జవసత్వాలు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, అవకాశాలు ఉన్నప్పుడు, ప్రోత్సాహం ఉన్నప్పుడు చెయ్యలేనిది అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చి
బాధపడితే ఏంటి ప్రయోజనం? అయ్యో ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను ప్రభు, నీ విలువ నాకు ఇప్పుడు గుర్తొచ్చిందంటే ఏంటి ప్రయోజనం? ఐగుప్తులు పోలి మనం కూడా ఉన్నాం గమనించండి. అలాంటి పరిస్థితి మనకు. మోషే గారు తొందరగానే మేలుకున్నారు, అహరోను గారు మేలుకున్నాడు, మిరియాము తల్లి మేలుకుంది, యెహోషువ గారు మేలుకున్నారు, కాలేబ్ గారు మేలుకున్నారు. ఒక్క 5 మంది అండి. 5 మంది పేర్లను మాత్రం ఘనంగా మనం చెప్పటానికి ఉన్న తప్ప బయలుదేరి వచ్చిన 20 లక్షల మందిలో ఈ చొప్పున మనం ఆలోచన చేయండి. మనలో కూడా లక్షల మందికి గాను వేళ్ల మీద లెక్కించబడే వాళ్ళే నిలబడతారు. అది మర్చిపోకండి. ఆ వేళ్ల మీద లెక్కించబడే వాళ్ళ జాబితాలో మీరుండాలి, నేనుండాలి. అది మనం మర్చిపోకూడదు. దీనికోసం మనం ఏం చేయాలనేది సీరియస్ గా ఆలోచన. నిర్గమకాండం 14వ అధ్యాయంలో 21వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు మనం ఇప్పుడు దాకా నేర్చుకుందాం పిల్లరా. రేపటి దినాన్న మిగిలినటువంటి సంగతులు నేర్చుకుందాం. ఎవరికైనా ఏమన్నా ఇప్పటి వరకు విన్న వాటిలో సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.